జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. ఎదుర్కొచ్చి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు. అందును బట్టి మనం దేవుడిని స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. మంచిది, శ్రేష్టమైన సమయంలో మనం మరి అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. చెప్పండి త్వరగా. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలోంచి దావీదు అతని జనులు పడిన ఆ శ్రమ, వాళ్ళందరినీ కూడా వాళ్ళ భార్యలను, పిల్లలను, కొద్దివారినేమి, గొప్పవారినేమి, ఆస్తిని, సమస్తాన్ని కూడా దోచుకుని వెళ్ళిపోయిన ఆ పరిస్థితులు మనం చూసాము. అలాంటి పరిస్థితుల్లో విపరీతమైన దుఃఖంలోకి వెళ్ళిపోయిన దావీదు ఏం చేశాడు, ఎలాగూ యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, ఎలాగూ ప్రార్థన చేశాడు, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము చాలా వారాలుగా. సో గత వారం ఎక్కడి వరకు చెప్పుకున్నాం? రైట్, అవసరాన్ని బట్టి. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి చెప్పండి? దావీదు అవసరాన్ని బట్టి వాడుకోవాలి. దేని బట్టి? ఎవరు? దావీదు. రెండవది, అతని జీవితంలో స్థిరమైన నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. అందుకనే దావీదు మూయబడిన ద్వారం కూడా ఏం చేయబడింది? ఏం చేయబడింది చెప్పండి? తెరబడింది. అంటే మూయబడిన ద్వారం కూడా తెరవబడుద్ది. ఎందుకు అనంటే, ఎప్పుడైతే మనం అవసరాన్ని బట్టి కాకుండా స్వతహాగానే ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉంటామో, స్వతహాగానే మంచి గుణాన్ని మనం కలిగి ఉంటామో, ఆటోమేటిక్గా దేవుడు మనకేం తెరుస్తారు? ద్వారాలు తెరుస్తారు. అంతేకాదు, స్థిరమైన నిర్ణయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మూయబడిన ద్వారం కూడా ఏం చేయబడుద్ది చెప్పండి? తెరబడుద్ది. అంటే అవకాశం లేదు. ఇందాక మనం పాడుకున్నాం, ఎడారి త్రోవలో నేను నడిచిన, ఎరుగని మార్గములో చెప్పలే నన్ను నడిపిన, నా ముందు నడిచిన. అంటే మన ముందు నడిచేది ఎవరు? ఇప్పుడు వాస్తవానికి దావీదు ప్రారంభమైనప్పుడు, ఎవరు ప్రారంభమైనప్పుడు? దావీదు ప్రారంభమైనప్పుడు దావీదుకు మార్గం తెలుసా? తెలీదు. ఎక్కడుంటారు తెలుసా? తెలీదు. కానీ ఎవరిని అనుకున్నాడు? అంటే ఎరుగని మార్గంలో కూడా త్రోవ చూపించేది ఎవరు? దేవుడే. మీకు అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేశాడంటే, ఆ వ్యక్తి, తెలియని వ్యక్తి ఏం చూపించాడు? దారి చూపించాడు. ఎందుకని? వాళ్ళ యజమాని అయితే వదిలేశాడు, అవసరానికి వాడుకున్నాడు. జబ్బు వచ్చాక ఏం చేశాడు? వదిలేశాడు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడని వాడుకున్నాడు, ఆరోగ్యం పోయిందని వదిలేశాడు. దుర్మార్గమే కదా అది. విచిత్రం అంటే తెలుసా, ఆరోగ్యం పోయిందని వదిలేశాడు, అదే వాళ్ళకు ఉరైంది. అవునా కదా? వాస్తవానికి ఒకవేళ వాడిని అక్కడ వదిలిండకపోతే, ఒకవేళ మార్గం దేవుడు వేరేలా చూపిస్తాడేమో, కానీ వాళ్ళ వ్యక్తి ద్వారానే దేవుడు ఏం చూపించాడు? కారణం ఏంటి? వాళ్ళ అవసరానికి వాడుకున్నారా, నీకు జబ్బు వచ్చింది వదిలేసాం అని చెప్పి వదిలేశారు. దేవుడు చూస్తూ ఊరుకోడు. అందుకనే ఇప్పుడు వాడే ఊరయ్యాడు వాళ్ళకి. ఎవరికి? సరే, కాదు, అమాలేకీలకి. ఎవరికి? అంటే అమాలేకీలకి ఊరయ్యింది ఎవరు? ఐగుప్తీయుడు. అంటే వాళ్ళ పనోడే. ఎవరు చెప్పండి? వాళ్ళ పనోడే ఊరయ్యాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఎవరినైనా అవసరానికి వాడుకుని వదిలేసామనుకోండి, రేపు పొద్దున్న వాళ్ళే మనకు గొయ్యి తవ్వుతారు. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? వాళ్ళే ఏం తవ్వుతారు? తవ్వేలా దేవుడు చేస్తాడు. ఎందుకని? ఒకవేళ మనలో న్యాయం ఉంటే పర్వాలేదు,
కానీ న్యాయం లేకుండా అవసరానికి వాడుకుని జస్ట్ ఏదో ప్రాబ్లం వచ్చిందనో, సమస్య వచ్చిందనో, జబ్బు వచ్చిందనో మనిషిని వదిలేస్తే అది వాక్యానుసారం కాదు. ఎందుకని ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళు మనకు ఉపయోగపడ్డారు కదా, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఉపయోగపడ్డారు కదా, మరి బాగోలేనప్పుడు ఆ వ్యక్తిని వదిలేచ్చా? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మన లైఫ్లో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మనకు సహాయం చేస్తే, మనకు ఉపయోగపడితే, వాళ్ళు బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు మనం అంటిపెట్టుకుని ఉండాలి. అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా మనకి ఉపయోగపడిన వ్యక్తి, అంటే మన బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, పరిస్థితులు బాగోలేనప్పుడు, లేదా వాళ్ళు మనకు ఉపయోగపడి మన మేలుకు, అంటే మనం ఎదగడానికి కానీ, లేదంటే మనకి ఏదైనా అవసరతలో ఉపయోగపడి కానీ, మనకు సహాయం చేసిన వాళ్ళు కానీ, ఏ సిచ్యువేషన్లో అయినా వాళ్ళు బాగోకపోతే ఖచ్చితంగా వాళ్ళ ఆపదలో మనం ఆదుకోవాలి. గాలికి మాత్రం వదిలేయకూడదు. కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా, మనిషితో అవసరం ఉన్నంతసేపే వాడుకుంటారు. అవునా కదా? ఇది మనుషుల నైజం. ఆరోగ్యం ఉన్నంతసేపు, డబ్బు ఉన్నంతసేపు, వాళ్ళ కొంచెం పరిస్థితులు బాగున్నంతసేపు మనిషిని వాడుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర ఇంకేమీ లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారు? అది అన్యుల లక్షణం. అమాలేకులు అలా చేశారు. కానీ వాస్తవంగా ఆలోచించండి, దావీదుకి వీడి వల్ల ఉప్పుగోలు ఉపయోగం లేదు. అంతకుముందే ఆయన ఉపయోగపడ్డా? ఉపయోగపడలే. కానీ చూసిన తర్వాత వీడైనా ఉపయోగపడతాడు అనుకున్నాడా? అది కూడా లేదు. కేవలం దీనస్థితిలో ఉన్నాడు, చూశాడు, జాలేసింది, భోజనం పెట్టాడు, గాయాలు కట్టాడు, ఓకే అన్నాడు. నువ్వెవడవి అని అంటే నేను సో అండ్ సో అని చెప్పాడు. అంటే ఇతను ఉపయోగపడతాడు అని హెల్ప్ చేయలే, ఉపయోగపడడు అని తెలిసిన స్వతహాగా దావీదు నైజం అది. ఎవరి నైజం? దావీదు నైజం. గుర్తుపెట్టుకోండి, మనకి స్వతహాగా ఒక నైజం ఉంటుంది. మీకు అర్థమైందా? అంటే నైజం అంటే ఏంటి? ఒక క్యారెక్టర్ ఉంటుంది సహజంగా. ఇప్పుడు తేలుగుణం ఏంటి? దాని పని అదే, దాని నైజం అది. కొట్టడమే దాని పని. అవునా కదా? పాము పని ఏంటి? పాలు తాగిన తర్వాత కాటేస్తుంది. నువ్వు ఎన్ని పాలు పోయి మళ్ళీ వచ్చి ఏం చేస్తుంది? మళ్ళీ నిన్నే కాటేస్తుంది. అవునా కాదు? ఎందుకని దాని నైజం అది. దాని నైజం అది. మీకు అర్థమవుతుందా? అదే ఒక గొర్రెను మేపండి, అదేం చేస్తుంది? పొడుస్తుందా? అది నీకు ఉపయోగపడుద్ది. అవునా కాదా? ఒక మేకను పెంచండి, అది నీకు ఉపయోగపడుద్ది. కానీ కొన్ని ఉంటుంది, ఎందుకంటే స్వతహాగా వాళ్ళ నైజం అది. తేలు నైజం ఏంటి? నువ్వు ఎంత ఒళ్ళో పెట్టుకుని పెంచినా సరే అది నిన్ను కాటేయకుండా వదలదు. అంటే ఏంటి? దాన్ని ముళ్ళుతో కొట్టకుండా నిన్ను వదలదు. పాముని ఎంత బాగా పెంచినా సరే, ఎన్ని పాలు పోసినా సరే ఆఖరికి అది నిన్ను కాటు వేయకుండా ఉండదు. ఎందుకని? దాని నైజం. అలాగే మనుషులు కూడా ఒక నైజం ఉంటుంది. వాళ్ళు ఎంత మందిరానికి వచ్చినా, ఎంత ప్రార్థనకు వచ్చినా, ఎంత ఆరాధన చేసినా, ఎంత రక్షణ పొందినా, ఎంత ఆత్మీయులని చెప్పుకున్నా, ఎంత సేవ చేసినా ఒక నైజం ఉంటుంది ప్రతి మనిషికి. ఉంటుందా? ఉండదా? ఆ నైజం పోద్దా? ఒకళ్ళు చూడండి, ఎంత ఉన్నతమైన సేవ చేసినా, ఎంత ఉన్నతమైన ఆత్మీయులైనా కులం జబ్బు పోద్దా? ఎందుకని? వాడు నైజం, ఆడు మారడు. మందిరానికి వస్తారు, ప్రార్థన చేస్తారు, వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని చదువుతారు, పరిచర్య చేస్తారు. మీది ఏ కులం అండి అని మార్చలేం. ఎందుకని? వాడి నైజం ఆ మైండ్లోంచి ఆయన తీసేయలేం. అవునా కదా? ప్రతి మనిషికి ఒక నైజం ఉంటుంది. దావీదు నైజం ఏంటి? వీడు మనకు ఉపయోగపడ్డా అనుకునే టైప్ కాదు. అరే వీడు కష్టంలో ఉన్నాడు రా, చౌబ్రతుకులో ఉన్నాడు రా, కొంచెం భోజనం పెట్టి సహాయం చేద్దాం. ఎందుకనంటే స్వతహాగా ఎవరి నైజం అది? దావీదు నైజం. రాజా, మీ మాంగారు నిన్ను చంపడానికి పరిగెట్టిస్తున్నాడు కదా, ఇదిగో హాయిగా నిద్రపోయాడు, లేపేద్దాం అని అడిగితే, ఎందుకురా, నేను చంపను అన్నాడు. ఎందుకని? కరెక్టే, దావీదు నైజం అది కాదు. అంటే ఏంటి? నిస్సహాయంగా ఒక మనిషి దొరికితే చాటుమాటుగా దెబ్బ కొడదాం అనుకునే తత్వం ఎవరిది కాదు? దావీదు కాదు. విజయ వీరుడు ఎప్పుడూ కూడా చాటుమాటును కొట్టడు, ధైర్యంగా ముందు నిలబడతాడు. కానీ కొంతమంది నైజం ఉంటుంది, వెంటే ఉండేం పొడుస్తారు. వాడు నైజం.
నువ్వు ఎంత నమ్ము, ఎంత మేలు చేయి, ఎంత సహాయం చేయి, నీకు ఉపయోగపడ్డా సరి కదా, సమయం వచ్చినప్పుడు ముందు ఆడే దెబ్బ కొడతాడు నీకు. ఎందుకని? అప్పుడు అంటారు, రేపు పాముకు పాలు పోసినట్టు పోసానరా నీకు అంటారనరా. నైజం. పాముకి నేను ఎవడ పోయమన్నాడు? పాము అని తెలుసు కదా, దూరం పెట్టాలి కదా, నిన్ను ఎందుకు ఒళ్ళో పెట్టుకోమన్నాడు? ఒళ్ళో పెట్టుకున్నది కాకుండా పాముని పెంచ మరి అది నైజం. అది పోద్దా? దావీదు నైజం అదే. ఎంతమంది ప్రేరేపించినా సరే అతను చంపడానికి మాత్రం చెప్పాలి గట్టిగా ఇష్టపడ్డా. ఎందుకని? దావీదు నైజం అది. ఇప్పుడు ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు మనకు కూడా ఒక నైజం ఉంటుంది. అది వ్యక్తిగతంగా ఉంటుంది. కొన్ని పైకి తెలుస్తాయి, కొన్ని తెలీదు. ఇప్పుడు బాగా ఆలోచించండి, మన నైజం ఏంటంటారు? ఆత్మీయులమేనా? ఆత్మీయుల నైజం ఎలా ఉంటుంది అంటే ఒకేలా ఉంటుంది. ఊసర వెళ్ళిలాగా రంగులు మారతాయా? కానీ ఒకటి, ఆత్మీయుడు ఏం చేస్తాడు తెలుసా? పాప జీవితం నుంచి బయటకు వచ్చిన తర్వాత మార్చుకుంటాడు. ఏం చేసుకుంటాడు? మార్చుకుంటాడు. ఒక్కొక్కరు ఏం చేయరండి? మార్చుకోరు. ఇప్పుడు పాము కొబ్బుసం విడిచింది కదా, కొబ్బుసం విడిచిన తర్వాత దాంట్లో విషయం పోద్దా? దాని నైజం పోద్దా? కొంతమంది రక్షణ పొందాం అనుకుంటారు, పాత జీవితాన్ని వదిలేసామండి, పాము కొబ్బుసం వదిలినట్టు వదిలేవు తప్ప నువ్వేం పాత జీవితాన్ని వదల్లా. దాని నైజము పోలా, నీ నైజం కూడా పోలా. గుర్తుపెట్టుకో, ఆత్మీయుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు తెలుసా? పాత జీవితాన్ని పాతేసాక మళ్ళీ మన లైఫ్లోకి తీసుకురాడు. గుర్తుపెట్టుకోండి, దావీదు దేవుడి మార్గంలోకి వచ్చాడు, దేవునిలో నివసిస్తున్నాడు కాబట్టే ఆ జాలి గుణం అతనిలో నుంచి బయటకు వచ్చిందా? మీకు అర్థమైందా? పోలా. ఎందుకంటే అది స్వతహాగా దేవుడిచ్చింది, అతను ఆత్మీయుడు కాబట్టి. అందుకని అవసరాన్ని బట్టి మనుషులు వాడుకుంటారు, అది మనుషుల నైజం. అవునా కదా? చూడండి, మనం బాగున్నప్పుడు మనతో స్నేహంగా ఉంటారు, మనతో అవసరం ఉంటే స్నేహంగా ఉంటారు, మన అవసరం తీరిపోగానే వాళ్ళు రివర్స్ అయిపోతారు. కొంతమంది ఏమవుతారు చెప్పండి? రివర్స్ అవుతారు. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక మనిషిని మనం ఆదరించాలనుకుంటే వాళ్ళు బాగున్నా బాగాలేకపోయినా, వాళ్ళు గుడ్ సిచ్యువేషన్లో బ్యాడ్ సిచ్యువేషన్లో ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళతో ఒకేలా ఉండాలి. మనం వాళ్ళతో ఒకేలా ఉండాలి. అది ఆత్మీయ లక్షణం, ఆత్మీయ నైజం కూడా అదే. అంతేగాని ఈరోజు నాకు ఉపయోగపడుతున్నారా, బాగుందాం, ఉపయోగపడట్లేదా, దూరం పెడదాం అనుకునే తత్వం దావీద్ది కాదండి. అందుకనే అతను ఎందుకు విజయ వీరుడిగా నిలబడ్డాడు అసలు ఆలోచించండి. బైబిల్ చరిత్రలో దావీదు ఎదుర్కొన్నన్ని కష్టాలు మరి ఏ కింగ్ కూడా ఎదుర్కోలే, ఏ రాజు కూడా ఎదుర్కోలే. ఎన్నిసార్లు ఇబ్బందులు పడ్డాడండి దావీదు, అవునా కాదా? ఇప్పుడు విజయం సాధించాడు ఎవరి మీద? గొలియాతు మీద. సాధారణంగా విజయం సాధించిన తర్వాత గొప్పగా ఉండాలా, పతనం అయిపోతారా? ఇబ్బందులు ఎదుర్కొంటారా, గొప్పగా నిలబడతారా? అంటే అర్థం ఏంటంటే ఇబ్బందులు ఎదుర్కోరు కదా, కానీ విజయం సాధించిన తర్వాత ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎవరో? దావీదు. చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకని? విజయం సాధించినంతసేపు దావీదు మీదకి ఎవరు రాలే. హాయిగా గొర్రెలు కాసుకునేవాడు, తినేవాడు, ఇంటికి వచ్చేవాడు, పడుకునేవాడు, కీర్తనలు రాసుకునేవాడు, హ్యాపీ లైఫ్. కానీ విజయం సాధించిన తర్వాత అందరి కళ్ళు ఎవరి మీద పడ్డాయి? దావీదు మీద పడ్డాయి. దావీదు మీద పడిన తర్వాత ఇప్పుడు శత్రువుల దృష్టి కూడా పడతాయి కదా. ఇప్పుడు స్త్రీల దృష్టి పడింది, అందుకే దావీదు 10,000 కొలది అని పొగిడారు. మరి శత్రువుల దృష్టి కూడా, మంచివాళ్ళ దృష్టి పడద్దే, చెడ్డవాళ్ళ దృష్టి పడింది. ఆ పడిన వెంటనే సహజంగా లోకల్ ఒక మాట అంటారు, నరుని చూపికి నల్లరాయి కూడా. అయ్యి బాబు ఎంత నేను అనుకుంటాను, అయ్యి బాబు చూపికి ఎంత పవర్ ఉందా, నల్లరాయి పగిలిపోద్దా, మనం చేతితో కొట్టాలంటే పగులుద్దండి, గట్టిగా చెప్పాలా? కానీ చూపుకి పగిలిపోద్దట. అంటే అర్థం ఏంటంటే ఎంత పచ్చగా ఉన్న వాళ్ళే సరే నీ చూపు నాశనం చేసేద్ది, అంత పవర్. బైబిల్లో సౌలు గురించి ఏముంది తెలుసా? నాట నుండి దావీదుపై సౌలు ఏ చూపు అంట? నిలిపెను అని ఉంది. నిలిపెను అనే మాట ఏంటి తెలుసా? నిలిపెను అంటే స్టాండర్డ్ గుంచేయడం, అలాగా చచ్చిదాకా ఆ విషపు చూపు పోలా. ఎవరిలో? సౌల్లో. అంటే చూడండి, ఏం చేశాడు? మంచి చేశాడు. ఏం చేశాడు? విజయం సాధించాడు. గుర్తుపెట్టుకో, మనం దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు, విజయాలు సాధిస్తున్నప్పుడు నాకే సమస్యలు రావు, అందరూ నన్ను పొగుడుతారు అనుకోవడం నీ భ్రమ.
గుర్తుపెట్టుకో, నువ్వెప్పుడు విజయం సాధిస్తావో అప్పుడు ప్రతిగానములతో పాటు విషపు చూపులు కూడా నీపై ఉంటాయి. సమానంగా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలా. దావీదు నిలబడ్డాడు. ఎందుకని? స్త్రీలు పొగిడారు పక్కన, 10,000 కొలది అని పొగిడారు. అదే పక్క నుంచి ఒక రాజు యొక్క విషపు చూపు కూడా పడింది. ఇప్పుడు దావీదు నేనేం చేశానని కుమిలిపోయాడా? బాధ వస్తుందా రాదా? మనిషిగా బాధ వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఎంత విజయం సాధించిన తర్వాత అబ్బా రాజుగారు నన్ను ఇక్కడ ఇట్టుకుంటాడు అనుకుని ఉంటాడు దావీదు. అంటే రాజుగారికి కూడా ఏమొచ్చింది? అసూయ. ఏమొచ్చిందండి? అసూయ వచ్చింది. అందుకే గుర్తుపెట్టుకోండి, మనం గొప్పగా ప్రభు కొరకు బతికేసి అందరూ చప్పట్లు కొట్టేస్తారని భ్రమపడకండి. అయ్యో నేను చాలా మారిపోయిన పాస్టర్ గారు, ఇదివరకు దుర్మార్గంగా ఉన్నప్పుడే అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారండి, ఇప్పుడు అందరూ విమర్శిస్తారు. మరి విషపు చూపు నీపై పడద్దే. ఎందుకని? అందరూ నిన్ను పొగుడుతూ ఉంటే మరి కొంతమందికి మండుద్దిగా, అవునా కదా? కొంతమందికి మండింది, సౌలుకు మండింది, రాజుకు మండింది. విషపు చూపు నిలబెట్టాడంట. అంటే ఇప్పుడు మన మీద కూడా కొన్ని విషపు చూపులు ఏం చేయబడతాయి? ఏం చేస్తాయి? నేను అనుకుంటాను బహుశా సౌలు ఆ రోజు నుంచే పతనం అవడం ప్రారంభించాడు. ఎవరు? ఎందుకని? అసలు ఎదుటోళ్ళు బాగుంటే వారం లేని తరం వచ్చిందంటే అప్పటి నుంచి మన పతనం ప్రారంభమైపోయిందని అర్థం. మీకు అర్థమైందా? అయితే మన టాపిక్ అది కాదు. విచిత్రం ఏంటంటే దావీదు ఎప్పుడైతే విజయాన్ని సాధించాడో వెంటనే సమస్య వచ్చింది. వెంటనే ఏమొచ్చింది? సమస్య వచ్చింది. అంటే పొగడ్తలతో పాటు సమస్య కూడా. నువ్వు గొప్పగా ఎదిగిపోతున్నానని ఫీల్ అయిపోకర్లా. నిన్ను పొగిడే నోళ్ళు పక్కన ఉంటాయి, విమర్శించే నోళ్ళు కూడా. నువ్వు బాగుండాలి అని ఆశీర్వదించే చూపులో పక్కన ఉంటాయి, నువ్వు పతనమైపోవాలి అని చూసే చూపులో పక్క ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మన నైజం మారకుండా ఉంటే దేవుని దృష్టి ఎప్పుడు మనపై ఉంటుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది నాశనం చేద్దామని ప్రయత్నం చేసినా దావీదు నాశనం చేయగలిగారా? ఆలోచించండి. సౌలు ట్రై చేశాడు, అవలా. షిమి నిందలు వేద్దామని ట్రై చేశాడు, అవలా. కడుపు పుట్టిన బిడ్డే చంపడానికి ప్రయత్నం చేశాడు, అవలా. ఎంతమంది ఒక్కడమే టార్గెట్ పెట్టినా ఏం చేయలేకపోయారు. ఏమి? దేవుడు ఒక్కడో మన పక్షాన్ని ఉంటే 100 మంది మనకు వ్యతిరేకమైపోయినా సరే మనల్ని టచ్ కూడా చేయలేరు. గుర్తుపెట్టుకోండి. కానీ సమస్యలో వెళ్తాం. ఎక్కడ వెళ్తాం? సమస్యలో వెళ్తాం, కానీ నాశనం అయిపోం. ఏమవును చెప్పండి? నాశనం కాం. దావీదు నాశనం అయ్యాడా? విషపు చూపు నిలిపిన సౌలు నాశనం అయ్యాడు, కానీ దావీదు నాశనం అయ్యాడా? గొప్ప రాజుగా చరిత్రలో లిఖించబడ్డాడు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఒక విజయం వచ్చిందంటే విజయం వెనక ఏమొస్తుందో తెలుసా? శ్రమే వస్తుంది. అబ్బో నేను ఇంత విజయం సాధించాను కదండి, అందరూ నన్ను పొగడాలి కదండి అని ఫీల్ అవ్వకు. పొగుడతలతో పాటు ఒళ్ళు మండిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. నీకింత విజయమా, ఇంత పేరా, ఒకప్పుడు పనికి మాలింది ఇది, దీనికి ఎంత పేరు వచ్చేసింది అని మండదా నీ చుట్టుపక్కల ఫ్రెండ్స్కే, నీ ఇంట్లో వాళ్ళకే మండుతూ ఉంటుంది. అవునా కాదా? అప్పుడు మనం బాధపడాల్సిన అవసరంలా. వాళ్ళందరూ నీకు వ్యతిరేకం అవుతున్నారంటే నువ్వు ఎదుగుతున్నావని అర్థం. మీకు అర్థమైందా? మనకు శత్రువులు ఎక్కువైపోతున్నారంటే అర్థమేంటి తెలుసా? మనం ఎదుగుతున్నామని అర్థం. దరిద్రుడికి శత్రువులు ఎవరు ఉండరు. సైతాన్ గడికి ఎవరైనా శత్రువులు ఉన్నారండి? ఎవరైనా ఉన్నారా? అసలు ఎవరు లేరు శత్రువులు. సైతానికి ఎవరు లేరు. మరి ఏసైకి చాలామంది శత్రువులు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మీకు శత్రువులు ఎక్కువ ఉన్నారా? అసలు ఎవ్వరు లేరా? ఆలోచించండి. దావీదుకి కుటుంబస్తులే శత్రువులు. ఎవరికి? దావీదుకు. అంత ఎందుకంటే మామగారు ఎక్కడైనా చంపుదామని ట్రై చేస్తాడు అల్లుడిని. అలా ఎంత దారుణంగా ఉంటుంది. కూతురు భవిష్యత్తు పోవాలని కోరుకుంటారా? కోరుకోరు. కానీ ఈ మామగారు కోరుకున్నారు. ఎవరు? మహారాజు గారు, సౌలు మహాచక్రవర్తి. పిల్లనిచ్చిన మామగారే చంపేయడానికి రెడీ అవుతున్నాడు. ఎంత దుర్మార్గం ఇది! అర్థమవుతుందా? సరే, అదొక సమస్య అనుకుంటే, ఒకసారి తాను విన్ అయిన తర్వాత మందసాన్ని మోసుకొస్తూ చక్కగా ఆ పరవశిస్తూ ఆనందిస్తూ డాన్స్ చేసుకుంటూ వస్తుంటే అది చూసిన మేకాలు తన భార్య హేళనగా మాట్లాడిందంట. ఎలా మాట్లాడిందండి? ఇప్పుడు చూడండి, మామగారు చేతుల్లోనే మోసపోయాడు. తర్వాత కట్టుకున్న భార్య అర్థం చేసుకోలేకపోయింది. ఏం చేసుకోలేకపోయింది? అర్థం చేసుకోలేక అపహాస్యం చేసిందంట. ఏం చేసిందండి?
అపహాస్యం చేసింది. ఆలోచించండి, ఏమంది సార్, నువ్వు ఒక రాజువి, నువ్వు రాజువి, నీ కేటర్ తగ్గట్టు ఉండాలిగా. ఆ డ్యాన్స్ ఏంటి, ఆ లేకి ప్రజల్లాగా పరిస్థితులు ఏంటి, అలా వెటకారంగా హేళనగా మాట్లాడుతూ ఒకటే అన్నాడు. ఆ సమయంలో నాకు తెలియదమ్మా, ఆ పరవశంలో ఆ మందసం మన ఇంటికి వస్తుందని ఆ ఆనందంలో నేను ఇలా చేయాల్సి వచ్చింది అని అంటే, అయినా కానీ ఆమె ఏం కాల, అర్థం కాల. ఎవరు అర్థం కాల? అది ఎవరు అర్థం కాల? భర్త అర్థం కాల. ఎవరు అర్థం కాల? అర్థం కాల. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, అంతకుముందు మేకాలు దావీదుని ప్రేమించింది, మీకు తెలుసా? వాస్తవానికి మేకాలు దావీదుకి ఇవ్వాల్సిన అమ్మాయి కాదు, వాళ్ళ అక్కనివ్వాలి. కానీ సౌలు గారికి ఇష్టం అలా. ఎందుకని? మేకాలని చేద్ద, ఇది పనికిమాలింది, వీడు ఉరుకొయ్యేలాగా ఉంటుంది అనుకున్నాడంట. ఎవరో అంటే తన కూతురు ఎంత గొప్పదో తండ్రికి బాగా తెలుసు. కాబట్టి మేరాబనైతే మెత్తంది, ఇది వద్దు, ఈ మేకాలని రోజు పులిచి పిండేస్తూ ఉంటుంది, నా పగ, నా కక్ష అలాగైనా తీరుతుంది అనుకున్నాడట. ఎవరో? సౌలు. అబ్బా, కూతురు గురించి తండ్రికి తెలిసినంత బాగా మరి ఎవరికే తెలీదు, తల్లిదండ్రులు తెలిసినంత. కొంతమంది అనుకుంటారు, ఎవడొస్తాడో నా కూతురికి మహానుభావుడు అనుకుంటారు మనసులో. పైకి చెప్పరు, అబ్బాయి మా అమ్మాయి నోట్లో వేలు పెడితే అసలు ఏం చేయదు పాస్టర్ గారు, మా అమ్మాయికి మంచి సంబంధం చూడండి అమ్మ మధ్యలో. అందుకే నేను అన్నాను. చాలామంది అడుగుతారు, అయ్యా సంబంధం, మా మినిస్ట్రీ అది కాదమ్మా, ఆత్మలు పట్టే మినిస్ట్రీ, కానీ సంబంధాలు చూసే దిక్కుమాలిన మినిస్ట్రీ మాత్రం ఇది కాదు అని చెప్తాను, మొహమాట లేకుండా. మొహమాటాన్ని కూడా నేను చూస్తాను అని కూడా ఇప్పుడు అన్నాం. కొంతమంది అంటారు, అరే ఒక దైవజనుడికి ప్రార్థన కోసం ఫోన్ చేయాలా, వేరే విషయాల కోసం ఫోన్ చేయాలా, మా అబ్బాయికి ఏదైనా సంబంధం ఉంటే పాస్ అయిన బ్రోకరా? అరే నువ్వెవరిని అడుగుతున్నావు అసలు? అర్థమవుతుందా? అది మినిస్ట్రీ కాదు. ఒక దైవజనుని దేవుడు ఎందుకు నిలబెట్టాడండి? ఎందుకు నిలబెట్టాడు? ఆత్మల భారం కలిగి ఆత్మల రక్షణ కొరకు. మధ్యలో ఉంటే ఇలా బాగున్నప్పుడు, అబ్బా పాస్టర్ గారు ఎంత మంచి సంబంధం తెచ్చారో అంటారు. వాళ్ళకి ముందు ఆడిది ఇచ్చాడు, నా కొంపకి నిప్పు అంటాడు. అవునా కాదా? అందుకనే అసలు సమస్య లేదు. నేను సేవకు వచ్చినప్పుడే డెసిషన్ తీసుకున్నాను, ఇలాంటి దిక్కుమాలినట్లకి సెంటర్ మాత్రం ఉండను. అందుకే చాలామంది అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, అయ్యారు మా ఓడికే, మా మినిస్ట్రీలు అలాంటివి ఉండవు బాబు, మమ్మల్ని అడగొద్దని చెప్తాను నేను. ఎందుకని? ఆత్మల భారం కలిగి సేవ చేస్తున్నాం, ఆత్మల భారం కలిగి పరిచర్య చేస్తున్నాం. ఇలాంటి పరిచర్య చేసే పరిస్థితులు పక్కనెట్టి అక్కడ సంబంధం చూసి ఇక్కడ సంబంధం చూసి ఈ పనులేంటి వేస్ట్ పనులు? నన్ను ఎందుకు దేవుడు పిలుచుకున్నాడు? సువార్త చేయడానికి. ఎందుకు పిలిచాడు? ఆత్మల పట్టడానికి, ఆత్మల పంట కోయడానికి, దేవుని నిత్య రాజ్యానికి నడిపించడానికి. అది వదిలేసి మ్యారేజ్ బ్యూరో పెట్టాలి. ఇప్పుడు బేతేలు మ్యారేజ్ బ్యూరో అని పెట్టాలా? మీకు అర్థమవుతుందా? ఎలా అడుగుతారో అర్థం కాదు కొంతమంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మధ్యలో ఉన్నాడా ఆడు పని అయిపోయింది. ఎందుకని? బాగున్నప్పుడు మాత్రం అబ్బా పలానా సిస్టర్ ఎంత మంచి సంబంధం తీసుకొచ్చిందో, వాళ్ళిద్దరు కొట్టుకున్న ప్రతిసారి మధ్యలో నీ పేరు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళిద్దరు తిట్టుకుంటామేమో తెలియదు, కానీ మళ్ళీ రేపు వాళ్ళు బాగానే కలుసుకుంటారు, నిన్ను మాత్రం ఫుట్బాల్ ఆడేసుకుంటారు, మామూలుగా కాదు. నిజమా కాదా? అందుకే నేను సాధ్యమైనంతవరకు వివాహాల్లో మధ్యవర్తిత్వం పొరపాట్లు కూడా ఉండకూడదని నా సలహా. అంతే, పాటించడం పాటించకపోవడం మీ ఇష్టం. నా డెసిషన్ అయితే ఇదే. సరే, విషయం ఏంటంటే సౌలు గారు అలా అనుకున్నాడంట. ఏమని? నా కూతుర్ని, చిన్న కూతుర్ని కనుక దావీదుకి ఇచ్చానా నేను ఎలాగా చంపుదాం అనుకుంటున్నాను, నేను చంపక్కర్లా, ఇది చాలు మాటలతో చంపేయడానికి అనుకున్నాడట. ఎవరో? సౌలు. అంటే అర్థమైంది తెలుసా? కొంతమంది భార్యలు మాటలు చాలు, తోటలాంటి మాటలతో అలా చంపేస్తారు, అంతే కదండి. అందుకనే కొన్ని సందర్భాల్లో కక్ష తీర్చుకోవాలంటే ఏం అక్కర్లేదు. దేవుడు కనుక నీ మీద కోపం వచ్చిందా, ముళ్ళి కిరీటం లాంటి భార్య నీకు తగిలిస్తాడు, చచ్చూరుకుంటా జీవితాంతం, ఇంకా మొహమాటం ఏం లేదు. నిజమా కాదా? మీకేం తక్కువ కాదు. మీరు తేడా అయితే ఏ తాగుబోతుంది నెత్తి మీద కూర్చోబెడతారు, భరించడం అంతే. ఆడు తాగొచ్చినప్పుడు 4 పీకుతా ఉంటే, ఆడు పీకినప్పుడల్లా నువ్వు నాకు ప్రార్థన చేస్తావు, లేకపోతే నువ్వెక్కడ చేస్తావు? చెయ్యు, దేవుడికి తెలుసు. నీ భార్య నీకు కొంపకి నిప్పెట్టినప్పుడల్లా, ప్రభువా నా భార్యను మార్చు ప్రభువా, దానికోసమే వెయిటింగ్ దేవుడు. అర్థమైందా? కాబట్టి మంచి భార్య మంచి భర్త రావాలి అని అంటే నువ్వు కుదురుగా ఉండాలి. కుదురుగా లేకపోతే తెచ్చుకున్నావే నిప్పు, దాంట్లో సందేహం ఏమి లేదు. అందుకే బైబిల్లో ఏముంది? భార్యతో పోరు
గట్టిగా చెప్పండి, మళ్ళీ చెప్పండి. అందుకే గొడవ పెట్టుకోకుండా ఉండడం మంచిది. ఎందుకని? అది చల్లారదు. ఇంకా ముసిరంటే ఏంటి? ఉదయం మొదలెడుద్ది, అలా సాగుతాని దానికి ఎండింగ్ ఏమి ఉండదు. పెద్ద వర్షం వచ్చింది అనుకోండి, చూడండి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టి, పెద్ద వర్షం వచ్చింది అనుకోండి, రోడ్లు కూడా క్లీన్ అయిపోతాయి. అలా వస్తుంది, వెళ్ళిపోతే మళ్ళీ సర్దుకుని పనులు చేసుకోవచ్చు, హ్యాపీ. కానీ ముసురు పట్టింది అనుకోండి, బయటికి వెళ్ళాం, బురద బోధం, నడవడానికి ఇబ్బంది, వెళ్ళడానికి ఇబ్బంది, పని చేసుకోవడానికి ఇబ్బంది, బయటికి రావడానికి ఇబ్బంది. ఇంక ఇంట్లో అలా కూర్చోవలసిందే. ముసురు ఉందంటే నీకు ఉద్యోగాన్ని ఉండదు, వ్యాపారం ఉండదు, ఇంకేం ఉండదు. నీ ఇంటి దగ్గర పడి ఉండడే అలాగా. ఎందుకని నిన్ను వెళ్ళనివ్వదు, లోపల ఉండనివ్వదు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ రెండంచెల ఖడ్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి సహకరించిన సిస్టర్ సుబ్బలక్ష్మి వారి కుటుంబం రాజమండ్రి నుంచి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఒక సేవకుడిగా నేను చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభా. సిస్టర్ సుబ్బలక్ష్మి గారిని బట్టి, వారి భర్త కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క రెండంచెల ఖడ్గం అనే యొక్క వాక్యం అనేక మంది ప్రభా రక్షణకు కారణంగా ఉండడానికి మీరు కృపనిచ్చారు ప్రభా. అనేక మందికి సువార్త స్ప్రెడ్ అయ్యే విషయంలో సిస్టర్ ఎంతగానో సహకరించారు ప్రభా. తన కుటుంబాన్ని కూడా మీరు దీవించి బలపరచండి ప్రభా, సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ సోదరిని వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇంకా మీలో ఎవరైనా ఒకవేళ ఈ యొక్క రెండంచెల ఖడ్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మందికి ఈ సువార్తను వ్యాపింపచేయాలని ఆశపడినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్లు మీరు కాంటాక్ట్ చేయవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న ఈ నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.